ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ వీక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ పవిత్ర మాసంలో శివకేశవుల మహిమలను విని పాప విమోచన అయితే పొందుదాము. ఈరోజు మనం వినబోతున్నది కార్తీక పురాణం 4వ అధ్యాయము శివకేశవుల దీపారాధన మహిమ. చివరి వరకు వినండి. మీ జీవితంలో వెలుగు నింపే శివహరి అనుగ్రహం తప్పక లభిస్తుంది. పూర్వకాలంలో ఒకసారి దేవతలు, ఋషులు, బ్రహ్మాదులు సమస్తము కార్తీక మాస మహిమ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో నారద ముని వద్దకు వెళ్ళారు. నారదుడు ఇలా అన్నాడు: ఓ మహానుభావులారా, ఈ కార్తీక మాసం కేవలం శివుని పూజ కాలమే కాదు, కేశవారాధనకు కూడా అత్యంత శ్రేష్టమైనది. ఇదే విషయాన్ని బ్రహ్మదేవుడు నాకు చెప్పిన కథను వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పుతున్న కథ. ఒకప్పుడు పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు ఒకరినొకరు మహిమ తెలుసుకోవాలనే సంకల్పం చేశారు. విష్ణువు అన్నాడు: ప్రపంచంలో శివుని పూజకే ఎక్కువ ప్రాధాన్యం ఉందంటారు, నేను కూడా ఆ పూజను చూసి తెలుసుకోవాలి అని కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పార్వతీదేవి కలిసి భగవంతుడు శివుడు కార్తీక మాసంలో దీపారాధన చేస్తున్నాడు. తమ భక్తులు కూడా వేలాది దీపాలను వెలిగించి ఓం నమ శివాయ అంటూ భక్తి రసంలో అయితే నిండిపోయారు. విష్ణువు ఆ దృశ్యం చూసి మంత్రముగ్ధుడయ్యాడు. అతను అక్కడే భక్తిపూర్వకంగా ఒక దీపాన్ని వెలిగించి శివుని పూజ చేశాడు. శివపార్వతుల ఆశీర్వాదం. ఆ సమయానికి శివుడు హర్షంతో ఇలా అన్నాడు: ఓ హరిదేవా, నువ్వు ఈ దీపారాధనలో పాల్గొన్నందుకు సర్వలోకము దీపారాధన మహిమను అనుసరిస్తుంది. నన్ను పూజించేవారు నిన్ను కూడా పూజించిన వారే అవుతారు, నన్ను పూజించేవారు నిన్ను పూజించినట్లే అవుతారు. అప్పుడు దేవతలు ఆకాశమంతా జ్యోతులతో నిండిపోయినట్లు అనిపించింది. దీపమందు వెలిగిన ప్రతి జ్వాల భక్తి మనస్సులో ఉన్న చీకటిని పోగొడుతుంది. ఆ దీపారాధన యొక్క అర్థం ఏమిటంటే, బ్రహ్మదేవుడు ఇలా వివరించాడు: దీపం వెలిగించడం అంటే కేవలం నూనె వత్తి కాదు, మనసులోని అజ్ఞానాంధకారాన్ని జ్ఞానజ్యోతితో నశింపజేయడమే దీపారాధన. ఈ దీపము శివుని జ్ఞానస్వరూపమైన తేజస్సుకు ప్రతీక, కేశవుని దయాస్వరూపమైన కాంతికి సంకేతము. అందుకే కార్తీక మాసంలో శివకేశవుల దీపారాధన చేయడం అత్యంత పుణ్యఫలదాయకం. బ్రహ్మదేవుడు చెప్పాడు: దీపారాధన చేసిన వారికి పాపాలు భస్మమవుతాయి, భవిష్యత్తులో జన్మలలో కష్టాలు తొలగిపోతాయి, దైవజ్ఞానం పెరుగుతుంది, సుఖశాంతుల ఐశ్వర్యాలు లభిస్తాయి, చివరగా భగవంతుని సాయుజ్య మోక్షం లభిస్తుంది. అందుకే కార్తీక మాసం ప్రతి సాయంత్రము ఒక చిన్న దీపమైనా వెలిగించమని శాస్త్రాలు చెబుతున్నాయి. శివకేశవ ఏకత్వం. ఈ కథను మనకు ఈ గాఢమైన సందేశం అయితే ఇస్తుంది. శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణే అంటూ విష్ణువు శివుడు రూపంలో ఉన్నాడు, విష్ణువు శివు రూపంలో ఉన్నాడు. భక్తి విభజన కాదు, భగవంతుడు ఒక్కడే. నారదుడు ఇలా అన్నాడు: బ్రహ్మదేవ, ఈ శివకేశవ ఆరాధన విని ఎవ్వడు దీపం వెలిగిస్తాడో అతనికి జన్మ పావనమవుతుంది, పితృదేవతలు సంతోషిస్తారు, దేవతలు ఆశీర్వదిస్తారు, మానవుడు జీవనంలో వెలుగు చూసి సంతోషంగా ఉంటాడు. ఈ విధంగా కార్తీక పురాణం 4వ అధ్యాయం మనకు చెప్పిందండి. దీపారాధన అనేది భక్తిలోని వెలుగు. శివుడు కేశవుడు ఇద్దరు ఒకే పరమత్వం కలిగి ఉన్నారు. ఈ కార్తీక మాసంలో మీరు ఏ ఒక చిన్న దీపం వెలిగించినా ఆ వెలుగు మీ మనస్సులోని శాంతిని, జ్ఞానాన్ని వెలిగిస్తుంది. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, భక్తులతో పంచుకోండి. కార్తీక పురాణం మిగతా కథలు కూడా విని ఈ కార్తీక మాసంలో మీరు కూడా పాత్రులు కండి. మరికొన్ని ఇలాంటి పవిత్ర కథల కోసం మా ఛానల్ను అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై భోలోనాథ్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.